రోజు తెలంగాణ 10వ తరగతి రిజల్ట్ అన్నట్టు. సో చాలామంది టెన్షన్ అయితే పడుతున్నారు. ఒక్కటే అండి, బిఫోర్ ఈ వీడియో వెళ్ళే ముందు మీరు ఈ సర్టిఫికెట్ అనేది బేసిక్ సర్టిఫికెట్ ఎక్కడ కూడా పని చేయదు. లైక్ ఎడ్యుకేషన్ ఉంటేనే జీవితం కాదండి. ఇందులో ఫెయిల్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు. పాస్ అయితే పర్లేదు, ఫెయిల్ అయినా మళ్ళీ రాసుకొని పాస్ అవ్వచ్చు. అంతేగాని ఇదే పర్మనెంట్ అన్నట్టు మీరు వేరే ఆలోచనలు ఏం పెట్టుకోకండి. అనుభవంతో చెప్తున్నా. 10వ తరగతి మార్కులో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కొరకే చెప్తున్నానండి. మీరు చదువు ఒకటే ఉంటేనే జీవితం అని అనుకోకండి. రిజల్ట్ చూసే ముందు టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. సో లెట్స్ గో టు వీడియో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర హాల్ టికెట్ నెంబర్ అనేది ఉండాలన్నట్టు. సో మీ మొబైల్ ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత గూగుల్లో వెళ్ళి మీరు తెలంగాణ రిజల్ట్ ఎస్ఎస్సి రిజల్ట్ అని కొడితే మనకు ఇక్కడ అఫీషియల్గా అయితే వాళ్ళు ఇచ్చారన్నట్టు. bsc.telangana.gov.in అని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్ అన్నట్టు. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేసేతోటే మీకు డైరెక్ట్ ఆ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ముందుగా అయితే నేను manabadi.com అని కొట్టేస్తున్నాను. సో ఇందులో అయితే ప్రొవైడ్ అంటే సర్వర్ చాలా ఎంత బిజీగా ఉన్నా కానీ షో అవుతుంది అని చెప్పొచ్చు. సో ఎట్ ఏ టైం చాలామంది అదే టైంకి రిజల్ట్ చూస్తారు కాబట్టి ఇక్కడ చూడండి, లేటెస్ట్ అప్డేట్ అని ఉంది కదా. సో అక్కడ అయితే మీకు డీటెయిల్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. డౌన్లోడ్ టీఎస్ 10th ఎస్ఎస్సి రిజల్ట్ అని ఉంది కదా 2024 అని చెప్పేసి. సో దాని మీద క్లిక్ చేసేస్తుంటే మనకు వేరే పేజ్కి తీసుకెళ్తుంది. సో ఇది కాకుండా మనకు ఇక్కడ షో అవుతుంది కదా, లైక్ ఇగో లేటెస్ట్ అప్డేట్ అని. ఇక్కడైతే 11 o'clock అని ఉంది కదా. సో టుడే ఈరోజు 11 o'clock అయితే ఇది రిజల్ట్ అనేది ఓపెన్ అవుతుంది అని చెప్పొచ్చు. సో ఇది manabadi.com అన్నట్టు. సో అఫీషియల్గా రిజల్ట్ ఎలా ఉంటుందంటే, సో మనం అఫీషియల్గా అయితే వెబ్సైట్కి వెళ్ళిపోవడంతో ఇక్కడ షో ఉంది కదా. సో టీటీసీ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి. సో ఇలానే మనకు తెలంగాణ ఎస్ఎస్సి రిజల్ట్ అని వచ్చేసి 2024 అని చెప్పేసి ఇట్నే బ్లూ కలర్లో షో బ్లింక్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో దాని మీద మనం క్లిక్ చేసేసిన తర్వాత అయితే మన దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో, సో డేట్ ఆఫ్ బర్త్ అండ్ హాల్ టికెట్ నెంబరు అలాగే ఇయర్ ఆఫ్ పాస్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో దాని మీద క్లిక్ చేసేస్తే మన డేట్ ఆఫ్ అంటే మన రిపోర్ట్లు అలాగే మనకు కావాల్సిన షార్ట్ మెమో అనేది ప్రొవైడ్ చేస్తారన్నట్టు.